మనం సక్సెస్ కోసం అల్లాడిపోతుంటాం. సక్సెస్ కావాలా, సక్సెస్ కావాలా, సక్సెస్ కావాలా, డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా, అమ్మానాన్న బాగా చూసుకోవాలా, మన లైఫ్ బాగుండాలి. ఇవి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా రెండు ఉండాలి. ఒకటి డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాల. తర్వాత వచ్చేసి ఓపిక ఉండాలి. రెండే రెండు మనకు కావాల్సినది. ఈ రెండు ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్ అన్నారు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ. ఓపిక లేని వాళ్ళు ఎక్కడ పోయినా ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఉండదు. ఓపిక ఉండాలా వద్దా? సో మన నాన్నకి మన అమ్మకి ఎంతో ఓపిక ఉంటే మనం ఇక్కడి వరకు వచ్చింటాం. పొలం పని చేయాలంటే ఫస్ట్ పొలం దున్నేటప్పటి నుంచి ఓపిక ఉండి వాడు అది ఏమైనా విత్తనాలు వేసి పెరిగి పెద్ద అయిన తర్వాత దాన్ని కలుపు తీసుకొని దాన్ని ఎన్నో పనులు చేసుకుంటేనే కదా సక్సెస్ వస్తుంది. ఓపిక కూడా అంత ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఓపిక లేనోనికి సక్సెస్ రాదు. మనం ఈరోజు రేపట్లో ఏమనుకుంటుంటామంటే ఓపిక లేకపోయినా సక్సెస్ కావాలి, ఓపిక లేకపోయినా డబ్బులు కావాలి, ఓపిక లేకపోయినా జాబ్ కావాలి అని అనుకుంటూ ఉంటాం. మన ప్లేస్లో జాబ్ ఇవ్వగలుగుతారే తప్ప మనం జాబ్ చేయలేం. జాబ్ ఇస్తే మనం చేయాలా, వేరేవాడు చేస్తాడా? జాబ్ మనమే చేయాలి కదా. కాబట్టి కంప్లీట్గా మనకి స్కిల్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఓపిక, లిజనింగ్ స్కిల్స్, అర్థమైందా? తర్వాత టాకింగ్ స్కిల్స్. ఫస్ట్ బాగా వినాల చెప్పేది, దాన్ని ఓపిక అంటారు. ఆ ఓపిక తర్వాత మళ్ళీ క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే పర్ఫెక్ట్గా నడుచుకోవడం, టైం టు టైం మెయింటైన్ చేయడం. ఇప్పుడు టైం టు టైం చూడండి, క్రికెట్లో ఒక 5 నిమిషాలు లేట్ అయిందనుకో ఫైన్ పడుతుందండి. క్రికెట్లో వాడు వెంటనే బ్యాట్స్మెన్ తొందరగా రాలేదనుకో ఫైన్ పడుతుంది. క్రమశిక్షణ లోపం అంటాడు దాన్ని, అర్థమైందా? ఆ టాస్క్ ఈ టైం అంటే ఈ టైంకి కెప్టెన్ వచ్చి చూసినాం మనం ఆల్రెడీ. టాస్క్ ఈ టైం అంటే కరెక్ట్గా పెట్టుకోను, కరెక్ట్ టైంకి వస్తాడు టాస్క్. మళ్ళీ ఇంటర్నేషనల్ వల్ల ఒక 5 నిమిషాలు లేట్ అవ్వచ్చు కదా, లేట్ అవ్వరు. ఆ టైం టు టైం పంచువాలిటీ. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు, మన అమ్మ నాన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, బిలియనియర్స్, ఇండియాలో గొప్ప వాళ్ళు అందరూ కూడా క్రమశిక్షణగా ఉన్న వాళ్ళే, క్రమశిక్షణగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళే, జిమ్ చేసిన వాళ్ళే, అర్థమైందా? బాగా చదివిన వాళ్ళే క్రమశిక్షణగా. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా లేదా మన ఇండియాలో? గొప్ప వాళ్ళైన వాళ్ళందరికీ క్రమశిక్షణ ఉందా లేదా? గొప్ప వాళ్ళైన వాళ్ళకి ఓపిక ఉందా లేదా? ఓపిక ఉండాలా వద్దా మనకి? ప్రతి చిన్న విషయానికి చాలామంది కోపడుతుంటారా ఉండరా? కోపడుతుంటారా కోపడరా? కాబట్టి ఓపిక అనేది చాలా అవసరం. అవసరమా కదా? మరి ఓపిక తెచ్చుకుంటారా? క్రమశిక్షణగా ఉంటారా? మనిషి మారాలంటే రెండే రెండు ఎప్పటికైనా ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి ఓపిక, రెండోది క్రమశిక్షణ. ఈ రెండు ఉన్నవానికి ఎవ్వని హెల్ప్ అవసరం లేదు. 100 మంది హెల్ప్ చేసినా ఓపిక క్రమశిక్షణ లేనివాడు పైకి రాలేడు. ఎవడు హెల్ప్ చేయలేకపోయినా ఓపిక క్రమశిక్షణ ఉన్నవాడిని ఎవ్వడూ ఆపలేడు. అవసరం. ఉంటారా? క్రమశిక్షణగా ఉంటారా?